నెల్లూరు సరస్వతి నగర్లోని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అధినేత ఎస్వి రమేష్ బాబు తెలిపారు. చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించి 13 ఏళ్లు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా చెన్నై హాస్పిటల్ పాలీ క్లినిక్స్ ని ప్రారంభిస్తున్నామని అన్నారు. జనరల్ ఫిజిషియన్ పి శ్రీధర్ రెడ్డి, కీళ్లు ఎముకలు నరాల చికిత్స వైద్య నిపుణులు నిఖిలా రెడ్డి పుట్ట, చర్మ వ్యాధులు నిపుణులు డాక్టర్ జి ఇందిరా, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ పి రవి, డాక్టర్ ఎన్ రాజరాజేశ్వరి ఉచిత సేవలు అందిస్తారని అన్నారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షుగర్, బీపీ, ఈసీజీ కన్సల్టేషన్ ఉచితమని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 8977309990 లేదా 0861233990ను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి, రాజేశ్వరి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పి శ్రీధర్ రెడ్డి. నేను సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ నారాయణ మెడికల్ కాలేజ్. ఇక్కడ చెన్నై హాస్పిటల్స్ పాలీక్లినిక్స్లో గత 2.5 సంవత్సరాల నుంచి నేను సేవలు అందిస్తున్నాను. రేపు 25వ తేదీ జరిగే ఉచిత వైద్య శిబిరానికి నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ దీనికి వచ్చి సలహాలు సూచనలు తీసుకొని కొన్ని విలువైన టెస్టులు ఉచితంగా చేయబడుతుంది కాబట్టి మీరు ఉపయోగించుకునేలాగా చూసుకుంటే మనకి ఏంటంటే షుగరు, బీపీ ఇవన్నీ మామూలుగా చాలా సహజంగా అందరికీ వస్తున్నాయి ఇప్పుడు కాలంలో. ఇవన్నీ కూడా వీటికి లక్షణాలంటూ ఏమి ఉండవు. ఇవి చెక్ చేయించుకుంటేనే ఇవి బయటపడుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటుంటే మనకు ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఇవన్నీ చెక్ చేయించుకోవాలి, టెస్టులు చేయించుకోవాలి. ఇవి ఉచితంగా చేయబడుతుంది కాబట్టి అందరూ మీరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ 13 సంవత్సరాల క్రితం నేను ఈ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించడానికి నాకున్నటువంటి పెట్టుబడి డబ్బు కాదండి, అనుభవము, క్లయింట్ల లిస్టు. సో అనుభవం ప్రకారంగా వస్తే నేను కార్పొరేట్ హాస్పిటల్స్లో 13 సంవత్సరాల పాటు, చెన్నై మియాట్ హాస్పిటల్లో 5 సంవత్సరాల పాటు, పోరు రామచంద్ర మెడికల్ కాలేజీలో 4 సంవత్సరాల పాటు, చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో 4 సంవత్సరాల పాటు ఈ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తూ ఇన్ఫర్మేషన్ సెంటర్లని 8 సంవత్సరాలు రన్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అన్ని హాస్పిటల్స్ వాళ్ళ శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, స్తోమతను బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళకి కరెక్ట్ అయిన హాస్పిటల్ని సూచించేందుకు గాను ఈ నిర్ణయం 13 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ప్రజలు, దేవుడు అందరూ ఆశీర్వదించి నా మెరుగైన వైద్య సేవలను వాళ్ళు అందుకుంటూ నన్ను ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించి ఈరోజు చెన్నై హాస్పిటల్ పాలీక్లినిక్ స్థాపించేంత స్థాయికి నన్ను తీసుకెళ్లినందుకు నెల్లూరు జిల్లా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కరోనా సమయంలో కొన్ని వేల మందికి మంచి వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు, దేవుడి ఆశీస్సులు కైకొన్నాను. కాబట్టి దీంతో గౌరవ డాక్టరేట్ బిరుదు కూడా ఇచ్చారు 4 సంవత్సరాల క్రితం. సో ఈ విధంగా నెల్లూరు ప్రజలు ఆశీర్వదించినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వారికి ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటానని మీడియా తరఫున తెలియపరుచుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.